ఇశ్రాయేలీయులు కనాను వైపుకు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అరణ్యంలో సర్పాలు వారిని కాటువేశాయి. తాపకరమైన సర్పాలు వాటిని కాటువేశాయి, వాళ్ళు చేసిన తిరుగుబాటును బట్టి. అయితే దానికి విరుగుడుగా మోషే దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఒక ఇత్తడి సర్పాన్ని చేసి దాన్ని నిలవబెట్టినప్పుడు ఎవరైతే ఆ ఇత్తడి సర్పం వైపు చూస్తారో వారు సర్పపు కాటు నుండి విడుదల పొందుతారు. సర్పము వారిని కాటేసినప్పటికి కూడా ఆ విషం దిగిపోతుందని మోషే చెప్పాడు. అలాగే వాళ్ళు ఇత్తడి సర్పం వైపు అందరూ చూసినట్టుగా లేదు, కొందరే చూశారు. ఎందుకంటే విశ్వాసం అన్నది కొందరికే ఉంటుంది. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, ఎందరైతే ఇత్తడి సర్పం వైపు చూశారో వారందరూ విషము నుండి బయటపడ్డారు. చూడని వారు, అపహాస్యం చేసిన వారు, లేకపోతే వెర్రిగా మాట్లాడిన వారు అలాగే చనిపోయారు. యేసుక్రీస్తు యొక్క శిలువ సువార్త గురించి కూడా అదే చెప్పబడింది. ఎవరైతే విశ్వసిస్తారో వారికి అది దేవుని శక్తి, విశ్వసింపని వారికి అది వెరితనం.